ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం హర్ట్ అవ్కండి. ఎవరిని హర్ట్ చేయకండి. Bila, you change. You change, Bila. స్టైల్ మారింది నా నడక మారింది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది. ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూకి వెల్కమ్. ఈరోజు మన హెడ్లైన్స్. నాన్నకు ప్రేమతో అంటున్న మనీష్. అసలు ఆ టీషర్ట్ ఏంటో ఆ గోల్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. శకుంతలక్క నుంచి మన రేలంగక్క మారిన మన శ్రీజ గారు అసలు ఫస్ట్ ఏముంది, ఏం చేస్తుంది, అసలు పొంతనే లేదు. ఎందుకు వచ్చింది, ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు కిచెన్లో స్లాబ్కి కిచెన్ కుకింగ్కి సంబంధం లేదని చెప్పేసి ప్రియా. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. అసలు టెనెంట్స్ వాళ్ళు ఆడడానికి వచ్చారా లేకపోతే భరణి గారు గెలుస్తూ ఉంటే వీళ్ళు క్లాప్స్ కొట్టడానికి వచ్చారా అనేది మాత్రం ఈరోజు నా సస్పెన్స్. అదైతే నేను తేల్చుకోవాలి ఈరోజు. అండ్ లాస్ట్లో గుండు అంకుల్ అనగానే గుండు పగులుద్ది అన్న మన మర్యాద మానవ్, మర్యాద మానవ్ కాదు, హృదయ మానవ్. కానీ ఇప్పుడు మనీష్ నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు మనీష్ వచ్చారు, ఆయన వచ్చి లాజికల్ పాయింట్స్తోనే స్టార్ట్ చేశారు. అంటే మన డ్యూటీస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాము, అన్టోల్డ్ డ్యూటీస్ ఉంటే రేపొద్దున మనకే గొడవలు అవుతాయి, ఓనర్స్కే గొడవలు అవుతాయి, అన్నీ మనం సెటిల్ చేసుకుందాం అనే మాట అన్నారు. బాగానే ఉంది. వెంటనే ఒక టీషర్ట్ తీశారు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే మా నాన్నగారికి ఈ టీషర్ట్ ఇస్తారు. ఆల్రెడీ భరణి గారు ఒక తీసుకొచ్చారు, ఒక కంటెస్టెంట్. మనకి ఆయన కంటెస్టెంట్లా ఆయన రావడమే ఎక్కువ అనుకుంటే ఆయనతో పాటు మళ్ళీ ఒక లాకెట్ కంటెస్టెంట్ కింద వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కో టీషర్ట్ అనే కంటెస్టెంట్. ఇప్పుడు రోజు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఏమంటారు, సాక్రిఫైస్ టాస్క్ ఎప్పుడు వస్తుంది, మా మనీష్ గారు ఆ టీషర్ట్ ఎప్పుడు వేసేస్తారో మనం ఎప్పుడు ఆడవాలి అనేది వెయిట్ చేస్తూ ఉంటాం. ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని సీజన్స్ చూసినా బిగ్ బాస్ అయితే దీన్ని వదిలేలేరు. అండ్ మనీష్ ఈరోజు ఆ ఒక పాయింట్ వదిలేస్తే మిగతా డిస్కషన్లో హీ వాజ్ గుడ్. ఎక్కడ పాయింట్ రేస్ చేయాలి అంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా కిచెన్ స్లాబ్ గురించి కానీ లేకపోతే ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఓనర్స్ మనకి బిగ్ బాస్ ఈ హౌస్ని ఇచ్చారు, వాళ్ళ టెనెంట్స్, వీ షుడ్ నాట్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మనం మార్చకూడదు. బ్యాడ్జెస్ ఇన్నే ఉన్నాయి, సో బ్యాడ్జెస్ ప్రకారం డ్యూటీస్ అనేవి అసైన్ అయిపోయినాయి. సో మనం వేరే వాళ్ళని హెల్ప్గా పెట్టి వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ఆ బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని మనం డిస్టర్బ్ చేయొద్దు అనే పాయింట్. ఇట్స్ అ గుడ్ పాయింట్. కానీ అప్పుడు మన హృదయ మానవ్ గారు అదేంటి, నేను స్టేజ్ మీద ఉన్నాను, నన్ను ఎలా అంటాడని చెప్పేసి, అసలు నీకు బ్యాడ్జ్లు ఉన్నాయా, అసలు నువ్వు మానిటర్వా, అసలు ఆయన కథ ఉంది, మళ్ళీ మనం మాట్లాడుకుందాం తర్వాత మన శ్రీజ అక్క. అసలు అగ్ని పరీక్షలో ఎవడైతే నాకేంటి అన్నా కూడా ఈరోజు డార్లింగ్ సినిమాలో తిన్నారా బాబు, తిన్నావా అన్నట్టు బిగ్ బాస్ చెప్పేది ఏంటి, ఆవిడ చేసేది ఏంటి. రాత్రి ఎవరికి రాలేదు. కామనర్స్ మనం ఉన్నాము, ఓనర్స్ సెలబ్స్ వచ్చి తిరగకూడదంట. సెలబ్స్ వచ్చి తిరగకూడదని ఆవిడే రూల్ పెడతారు. బిగ్ బాస్ చెప్పారు కాబట్టి ఆ రూల్ పాటిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన ఫుడ్ మీరు తినండి, ఫుడ్ ప్లేట్స్ అన్నీ మీరు అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి సెలబ్స్కి చెప్తే ఇవిడ బయటకు వెళ్ళి అట్టిపళ్ళు ఉన్నాయి తీసుకుంటారా, యాపిల్స్ ఉన్నాయి తీసుకుంటారా, తీసుకోండి ఏమనంటే నేను పడతా. ఆయన ఏమన్నా మీ పక్కింటి ఆయన లేకపోతే మీ ఫ్రెండ్ మీ మావయ్య అనుకుంటున్నా బిగ్ బాస్, పర్లేదులే మా వాళ్ళే కదా చేశారు వదిలేస్తా. అండ్ రూల్స్ పెట్టింది రూల్స్ ఫాలో అవ్వండి. నైట్ ఒక రూలు, పొద్దున్న రాగానే ఏంటి సింపతియా ఏంటి, వెంటనే రేలంగా అక్కైపోవాలి అని చెప్పి ఏంటిది. ఫస్ట్ ఎపిసోడ్లోనే అది కూడా ఉన్నారు, మన రేలంగ మావయ్య గారు కూడా ఉన్నారు. ఆయనైతే ఈరోజు ఏడ్చారు. అగ్ని పరీక్షలో అందరినీ ఏడిపించిన ఆయన ఈరోజు ఆయన ఏడ్చేసి త్యాగం చేసేసి మాకు ఫుడ్ వద్దురో మొర్రో, మాకు ఆకలి వేయట్లేదంటే నేను మీకు బిర్యానీ ఇస్తా, మీరు చచ్చైనా తినండి, మీరు తినకపోతే నేను చచ్చిపోతా. సరే, ఆయన గురించి ఇప్పుడప్పుడు వద్దు, మనం మాట్లాడుకుందాం. మనం తర్వాత మన ప్రియా గారు అయితే ఈరోజు అసలు కుకింగ్ చేసే వాళ్ళు స్లాబ్ ఎందుకు క్లీన్ చేయాలి, కుకింగ్ గాల్లో కదా, కట్టింగ్ గాల్లో చేసుకుంటాం, మేము వంట గాల్లో వండుకుంటాం, మాకు పొయ్యి ఉండదు, మేము ఆ స్లాబే వాడాం, అసలు స్లాబ్కి కిచెన్కి సంబంధం ఏంటో అంటాం. ఇక్కడ
మన హృదయమానవ గారు ఎంతో కొంత ఆయనకున్న తెలివిని ఉపయోగించి అదేంటి కిచెన్లోనే స్లాబ్ వస్తుంది, కిచెన్లోనే ఉంటుంది అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. అక్కడ ఆయన పాయింట్స్ ఇవ్వాలి. కానీ ఈ పాయింట్ వల్ల మిగతా పాయింట్స్ నేను నెగ్లెక్ట్ చేయలేకపోతున్నాను. సో అండ్ ప్రియా వాజ్ ఓకే. ఆవిడ తనకు ఒక మెంటర్షిప్ ఇచ్చారు, తనకు ఒక టీంని అసైన్ చేశారు. నా టీంకి తక్కువ వర్క్ ఉంటే నేను పక్క నుండి ఆ జాగ్రత్తగా వర్క్ చేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను, నా పని అయిపోతుంది, నాకు ఎలాంటి రిగ్రెట్ లేకపోతే నా మీద రిమార్క్స్ రావు, బిగ్ బాస్ నా డ్యూటీతో హ్యాపీగా ఉంటారు అనే ఒక సెల్ఫిష్నెస్ ఉండొచ్చు. కానీ మీరు ఒక ఓనర్స్ గ్రూప్లో ఉండి మీరు మన ఓనర్స్కి చాలా ఒక బాండింగ్ ఉండాలి, మనమంతా ఒకటి అనుకున్న మీరు వెంటనే స్టేజ్ మీదకి ఎక్కేసి నాకు సంబంధం లేదు, స్లాబ్ నాకు సంబంధం లేదు, టేబుల్ నాకు సంబంధం లేదని డిస్కస్ చేయాలి కదా. మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు ఆ పాయింట్ ముందు పెట్టాలి కదా. అప్పటికప్పుడు వచ్చి చెప్పేసి ఇప్పుడు అది హౌస్ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో వేస్తే హౌస్ క్లీనింగ్ వల్ల ఆ ఫ్లోర్ అంతా చేయాలా, ఆ టేబుల్స్ 3 పూట్ల మీరు కట్ చేసినవన్నీ ఆ స్లాబ్లు క్లీన్ చేసుకుంటూ కూర్చోవాలా. అది కొంచెం ఆలోచించుంటే బాగుండేది. అని ఆ డిస్కషన్ ఆ పాయింట్ వరకు ప్రియా వాజ్ లైక్ కొంచెం ఆలోచించి ముందు డిస్కస్ చేసి ఓనర్స్తో ఒక ఒపీనియన్ తీసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఆ పాయింట్ చెప్పగానే ద మాస్క్ మ్యాన్ అసలు యాంగ్రీ, అసలు ఎంత కోపం వచ్చేసింది అంటే అసలు నన్ను అడగకుండా, నేను కదా కెప్టెను, నన్ను అడగరేంటి, నేను కదా కెప్టెను, అసలు ప్రియ అయినా నన్ను అడగాలి, మనీష్ అయినా నన్ను అడగాలి, మనీష్కి మెంటర్ కాదు బ్యాజ్ లేవు కాబట్టి మూసుకుని కూర్చోవాలి. అసలు ఓనర్స్కి ఓనర్ అనుకుంటున్నారు మన హృదయమానవ్ గారు. సో ఇప్పుడు ఈయన ఎలా అనుకుంటుంటే ఇంకో సైడ్ అయితే భరణి గారు అక్కర్లా, వాళ్ళే సార్ మీరే గెలుస్తారు సార్, మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి, మేము ఏదో వెకేషన్కి వచ్చాం, మేమంతా సెలబ్రిటీస్, మాకేదో సెకండ్ ఇన్నింగ్స్ మా మొహాలు ఏవో తెలుస్తాయని వచ్చాం తప్ప మీరే గెలుస్తారు సార్, మాకేమైనా డౌట్ వచ్చినా మీ దగ్గరికి వస్తాం. ఆయన కామెంటరీ ఈరోజు ఇంట్లో ఏం జరిగింది, ఓనర్స్ వచ్చారు, వాళ్ళు వెళ్తున్నారు, ఈయనేమో లైమ్ లైట్ తీసుకుంటున్నారు, టెనెంట్స్ అందరికీ లీడర్ అయి కూర్చున్నారు, టెనెంట్స్ అందరూ కపట్లు పడుతున్నారు. అయ్యో మా భరణి గారు మా కోసం ఇంత చేస్తున్నారండి, మీరు వచ్చినందుకు భరణి గారు మీకు ఫుడ్ ఇప్పితే మీరు తిన్నాక అసలు ఫైర్ లేదు. సెలబ్స్కి అసలు ఎంతో కొంత ఫైర్ ఉంది అంటే ఓకే, ఓనర్స్లో కొంత ఫైర్, వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ మెంటర్షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు. అసలు ఆ టెనెంట్స్ అయితే దే గేవ్ అప్, భరణియే విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. ఈరోజు ఇవి కాకుండా జరిగిన ఒకే ఒక్కటి, మన గుండు అంకుల్ అనే పదాన్ని ఎలా అయితే ట్రెండ్ చేశారో, కానీ గుండు అంకుల్ వరకు వెళ్ళొద్దు, వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. అసలు డే స్టార్ట్ అయింది బాగానే ఉంది, హృదయమానవ్ గారు వచ్చారు, చాలా అసలు ఈరోజు సింపతియే ఈరోజు సింపతి అనేదే నా గేమ్. అసలు వేరే ఏది లేదు, కోప్పడి నేను ఏది పని నాకు సింపతియే కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. నేను అందరికీ అన్నం పెట్టాలి. ఎప్పుడు వచ్చారు వీళ్ళందరింట్లోకి, నిన్న నైటు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా ఫుడ్ పంపించి వాళ్ళు కడుపు నిండా తిని మంచి రూమ్లో పడుకుని కూర్చుంటే ఒక్క పూట ఫుడ్ రాలేదని చెప్పేసి నోటి దగ్గర తిండి లాగేసుకుంటారా? ఆ ఫుడ్ పంపించింది ఎవరు? బిగ్ బాస్. ఏదో 6 నెలలు ఉండి అక్కడ ఉండి ఫుడ్ సరిగ్గా తినక ఆ రోజు వచ్చిన బిర్యానీ ఇమాన్యుల్ తింటూ ఉంటే ఎవరో లాగేసుకున్నారు అన్నట్టు అసలు అన్నెసరీ అంత ఎందుకంత. ప్లస్ అక్కడ పాయింట్ ఏమైంది అంటే ఆయన అది క్యారీ చేసుకుంటూ ఎండ్ వరకు అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఉన్నారంటే అది లేదు. ఫుడ్ అందరికీ రావాలి అన్నారు, వ్యాలిడ్ పాయింట్, ఓకే. ఎవరి నోటి దగ్గర ఫుడ్ లాక్కోవద్దు, అది కరెక్ట్ కాదు, ఓకే, వ్యాలిడ్ పాయింట్. నేను మీ ఫ్రూట్స్ వాళ్ళు పంపించింది కాదు, ఇది ఇంట్లో వాళ్ళదే, మీ ఇమాన్యువల్ మీరు చేసిన వర్క్ నాకు నచ్చింది కాబట్టి ఆ సర్వీస్కి మెచ్చి మేము మీకు ఫ్రూట్స్ ఇస్తున్నాం అన్నారు, ఓకే. బిగ్ బాస్ అంటున్నాడు కదా, మీరు అది కూడా మీరు స్టోర్ రూమ్లో పెట్టేయాలనుకుంటున్నారని వార్నింగ్ ఇస్తున్నారు కదా. లేకపోతే బిగ్ బాస్ డైరెక్ట్గా చెప్పాలి ఏంటి మీకు, మీరు చేస్తున్న తప్పు, చిన్నపిల్లలే ఏంటి మీరు అందరూ ఇంటికి వచ్చి అసలు ఏమంటారు మళ్ళీ ఆ ప్లేట్ తీసుకెళ్తూ ఏడవడం. అక్కడ ఏమంటారు అగ్ని పరీక్షలో వచ్చినప్పుడు జడ్జెస్ క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు లేని ఏడుపు, అరగుండు కొట్టేసుకున్నప్పుడు లేని ఏడుపు, జనాలందరూ టార్గెట్ చేసేస్తున్నారు అని చెప్పేసి అన్న లేని ఏడుపు, ఒక్కరోజు
ఒకళ్ళు ఫుడ్ తినలేదంటే అది మీ చేతులారా నువ్వు చేసేది కాదు కదా. కానీ లేదు, ఈరోజు నేను ఒక క్యారెక్టర్ తీసుకున్న క్యారెక్టర్ని ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ మార్నింగ్ అంటే ఇమాన్యుయల్ అది ఎంతవరకు అన్నాడో, మార్నింగ్ ఆ డిస్కషన్ జరిగిందో లేదో ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇమాన్యుయల్ చెప్పే ప్రకారం మార్నింగ్ కూడా ఆ డిస్కషన్ జరిగింది, నేను గుండంకులు అన్నాను అని చెప్పి తను అంటున్నారు. కానీ ఈవినింగ్ దానికి రెస్పాన్స్ ఎందుకు ఈవినింగే దాన్ని ఒక పాయింట్ చేశారనేది ఇమాన్యుయల్. సో ఫస్ట్ ఇమాన్యుయల్ది ఇట్స్ అ రాంగ్ పార్ట్. ఒకరోజు ఫ్రెండ్షిప్లో అంత మరి ఆ మాట్లాడడం, అది పక్క వ్యక్తి ఎంత క్లోజ్ అయినా తీసుకుంటాడా లేదా అనేది తెలిసి ఉండాలి. అంత ఫ్రెండ్షిప్ అంత చనువు వచ్చిన తర్వాత అంటే ఓకే. కానీ ఇమాన్యుయల్ తప్పు చేశాడు, హీ క్రాస్ హిజ్ లైన్. ఓ మాట అన్నారు, నువ్వు చెప్పు, నాకు నచ్చలేదనో లేకపోతే నాకు అది చాలా ఒక డిమినింగ్ అనిపించిందనో నన్ను మళ్ళీ అనొద్దనో నువ్వు చెప్పు. అప్పుడు చెప్పలేదు. తర్వాత ఒక డిస్కషన్ జరిగింది, ఒక పాయింట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు సడన్గా నువ్వు అందరికీ ఫుడ్ రావాలి అని యాక్టింగ్ చేస్తున్నప్పుడు నీకు ఆ బ్రేకింగ్ పాయింట్ తెలియట్లేదు. ఆ బ్రేకింగ్ పాయింట్ తెలియనప్పుడు సడన్గా తనుజ అనే ఒక అమ్మాయి వచ్చి, లేదండి ఇలా జరిగితే మాకు బ్యాక్ ఫైర్ అవుతుంది, మా టెనెంట్స్కి ప్రాబ్లం వస్తుంది, సో మాకు వద్దండి, మాకు ఇప్పుడు ఆకలి కూడా వేయట్లేదు అని ఒక 2 పాయింట్స్ చెప్పగానే వెంటనే క్యారెక్టర్ రావు. వాళ్ళకి మళ్ళీ ఆకలి వేసి వచ్చి మాకు బిస్కెట్స్ ఇస్తారా అది ఇస్తారా అన్నప్పుడు కనపడలేదు. తర్వాత మళ్ళీ ఏదో కాఫీ స్మెల్ చూపిస్తున్నారంటే ఆశలు పెట్టద్దు అంటే మధ్యాహ్నానికి ఆ క్యారెక్టర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ని, సార్ బిగ్ బాస్ కొంచెం చూడండి, బిగ్ బాస్ ఏం లేదు అయిపోయింది. ఇంకా మా ఫుడ్ మాకు వచ్చి మేము తింటాం, మేము ఎంజాయ్ చేస్తాం, అయిపోయింది. ఇమాన్యుయల్ ఏమో ఇదంతా అయిపోయిన తర్వాత అంతా కూర్చున్న తర్వాత మీ మెంటర్ని అడుగుతాం ఎంతసేపు పడుతుంది, ఎంత టైం పడుతుంది అంటే అప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చి అప్పుడు ఆల్రెడీ సారీ చెప్పారు. ఇమాన్యుయల్ అన్నారు, సారీ చెప్పారు, ఇమాన్యుయల్ తప్పు ఉంది. కానీ వెంటనే మీరు సారీ చెప్తారు, నేను ఏదో ఒకటి అనేసి మీకు సారీ చెప్తే సరిపోద్దా, లేకపోతే నేను నా నోటి దగ్గర ఉన్న బిర్యానీని కూడా నీకోసం వదిలేసాను, నా ఇంగిల్ బిర్యానీని తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నాను, ఎందుకు అది అంటారు? ఫస్ట్ డే అంత మానవుడికి హృదయం చాలా ఎక్కువైపోయింది అనిపించింది. కానీ ఇంత హృదయం నేను తట్టుకోలేను, కొంచెం ఎక్కువ అవుతుంది. ఆయన పాయింట్స్ పెట్టినంత వరకు బాగానే ఉంది, నా స్టాండ్ ఇది అని చెప్పినంత వరకు బాగానే ఉంది. కానీ హీస్ డ్రాగింగ్ ఇట్. ఆ బ్రేక్ పాయింట్ అనేది తను పెట్టుకోవట్లా, పక్క మనిషి మీద డిపెండ్ అయ్యి తనుజ అనే అమ్మాయి వచ్చి ఆ మాట చెప్పగానే ఓకే ఇప్పుడు నేను చేతులు దులిపేసుకోవచ్చు, అమ్మాయి అలా అనేసింది కాబట్టి నేను ఆపేయచ్చు. ఇప్పుడు ఇమాన్యుయల్ మీదకి అది తోసేసి ఇమాన్యుయల్కి నేను ఇప్పుడు ఇంకా ఇమాన్యుయల్ అలా అనేసాడు, ఇమాన్యుయల్ చాలా బ్యాడ్ ఫెలో, వర్స్ట్ ఫెలో, ఆయన అసలు నిన్ను మాట్లాడేశాడు, నన్ను ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్, గుండంకులు అనేసి నన్ను బాడీ షేమ్ చేసేసారని చెప్పేసి మీ క్యారెక్టర్ ఏంటి, మీరు అసలు ఏం చెప్పొచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి సింపతీలు ఏంటి ఏం తప్పు ఉండొచ్చు. సారీ చెప్పిన తర్వాత అంత డ్రాగ్ మళ్ళీ ఏంటి డైలాగు, నేను చూసుకుంటా, దీన్ని ఎక్కడ వాడాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా అంటే బెదిరిస్తున్నారా? అంటే మేము ఇప్పుడు ఆడియన్స్ అంతా ఏంటి మీ వెనక్కి వచ్చేసి అయ్యో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఇమాన్యుయల్కి వెళ్ళి ఇమాన్యుయల్ని తప్పు అంటారో అప్పుడు మనం అందరం ఇమాన్యుయల్ తప్పనేది, అలా కుదరదు కదా. సో ఇట్ వాజ్ చాలా అసలు ఇమోషనల్గా ఇట్స్ టైరింగ్. అసలు మీరు ఇంత ట్రాక్ చేస్తే ఎమోషన్స్ అయితే కుదరదు. మీకు అనిపించింది చెప్పండి, మీకు ఒపీనియన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి, అంతే తప్ప ఏదో ఒకటి చేసి అందరు ఒపీనియన్స్లో నేను ఒక పార్ట్ అయిపోవాలి, ప్రతి ఫుటేజ్లో నేనే హైలైట్ అయిపోవాలి, అందరూ నా గురించే మాట్లాడేసేయాలని చెప్పేసి మీరు మల్టిపుల్ అవతారాలు ఎత్తేస్తే ఒకే ఎపిసోడ్లో మీరు ఏంటి అనేది మేము మర్చిపోతాం. సో మీ రియాలిటీ ఏంటనేది మీరు మాకు రియల్గా మీ రియాలిటీ చూపించాలనుకుంటే ఒక క్యారెక్టర్కి స్టిక్ అవ్వండి, అంతే తప్ప ఇలాగైతే ఇట్స్ ఎండ్ ఈజ్ వెరీ నియర్. కానీ బిగ్ బాస్కి మాకు ఇలాంటి క్యారెక్టర్సే కావాలి, ఏదో ఒకటి చేసి మాకు ఫుటేజ్ ఇవ్వాలి అనే క్యారెక్టర్సే కావాలి అనుకుంటే లెట్స్ సీ, చాలా చూసిన సీజన్స్ ఇంక ఇది కూడా పాస్ చేసేస్తాం అంతే. కానీ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అనేది నా ఫీలింగ్. సో లెట్స్ సీ ఏం చేస్తారు. ఏ రోజు జరిగిన ఈవెంట్స్లో మేజర్ ఈవెంట్స్ ఇవే. బోనస్ ఈవెంట్స్ అంటే మన
తనుజ గారు రీసెంట్గా కాఫీ ఎడిక్ట్ అనే ట్యాగ్ తీసుకుంటున్నారు. ఈరోజు నైట్కి కాఫీ దొంగ అనే ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. సో ఆల్రెడీ ప్లాటింగ్ అంతా నడుస్తుంది. అది కూడా ఎవరితో డిస్కస్ చేస్తుంది? బర్నీతో డిస్కస్ చేస్తుంది. చెయ్యొచ్చా లేదా అంటే బర్నీ బిగ్ బాస్ ఏంటి అంటే ఆయన చెప్తే మీరు చేసేస్తారు, ఆయన చెప్పకపోతే చేయరా? అంటే రేపు పొద్దున్న మీరు ట్రాఫీ తీసుకున్నప్పుడు బర్నీ గారు నేను తీసుకొచ్చా అంటే వద్దమ్మా తీసుకోవద్దు నేను తీసుకుంటాను అంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు నేను స్టేజ్ మీద నుంచి. అదే సైని గారి గురించి కూర్చొని ఫ్లోరా సైని గారు చుట్టూ మీ లవ్ ఇంట్రెస్ట్ ఏంటండి, మీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అండి అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు సెట్ చేసి ఆవిడని ఒక లవ్ బర్డ్ ఒక జంట కింద బయటకు పంపిస్తాం ప్లాన్ చేశారేంటి? ఏం చేయడానికి వచ్చారు, ఏ పర్పస్తో వచ్చారు, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఎపిసోడ్లో ఇంత కంటెంట్ ఇచ్చేసావు బిగ్ బాస్. ఇప్పుడు ఆ కంటెంట్ మొత్తాన్ని ఈ 5 ఈవెంట్స్గా పక్కన పెడితే మిగతాదంతా ఫిల్లరే. కొంతమంది జోక్ ఏదో స్కిట్ స్టార్ట్ చేసావు. పెళ్లి చూపులు స్కిట్ అన్నావు, అసలే ఏదో స్కిట్ చేస్తారులే అని చెప్పేసి మొదలెడితే ప్రాక్టీస్లోనే ఆపేసి ఆ ప్రాక్టీస్ మ్యాచ్ అయిపోయింది, ఇంకా మాకు ఫైనల్స్ లేవు మేము ఆడమని చెప్పేసి పిచ్చి వదిలేసి వెళ్ళిపోయారు ప్లేయర్స్ అందరూ. ఏదో చేసావు, నీ దగ్గర ఉన్న ఫుటేజ్ని అటేసి ఇటేసి ఏదో ఎపిసోడ్ కన్నా నడిపేసావు. గంట సేపు ఏదో షో చెప్పేసావు. దీంట్లో 5 ఓకే, ఈ 5 టేక్అవేస్ అయితే నాకు ఉన్నాయి. మా మనీష్ గారు టీషర్టు మాకు అర్థమైంది, ఎక్కడో పుల్ల పెడతావు, మా మనీష్ గారు ఏడుస్తారు, ఆయన మీద ఫుల్ సింపతి వచ్చేసి మేము ఫుల్ ఓట్లు వేసేయాలి, ఓకే రెడీగా ఉన్నాం. మా శ్రీజాక్ అయితే మెల్లిమెల్లిగా రేలంగక్క అయిపోతుంది. ఇంకొన్ని ఎపిసోడ్స్ తర్వాత నిజంగా డార్లింగ్ సినిమా గుర్తొచ్చింది. తిన్నారా బాబు ఇంకా అడగాల్సింది బిగ్ బాస్ పంపించండి నేను కావాలి కూర్చోబెట్టి తినిపిస్తాను అని చెప్పి అడగాల్సింది. అదొకటే మిస్ అయింది. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారు. ఈరోజైతే చాలా ఉంది కంటెంట్. మా హృదయమానవ్ గారు హృదయాన్ని అసలు చాలా చిందరవందర చేస్తారు. ఇది ఏదో జరిగింది. ఆయన మాత్రం 4-5 అవతారాలు చూపిస్తారు ఈరోజు. మామూలుగా అయితే ఒక 1 వీక్లో ఆగుతావు, అదేదో ఈరోజే నేను మొత్తం కంప్లీట్ చేశాను బిగ్ బాస్ ఫినాలే రేపు పెట్టేయాలన్నట్టు మొత్తం చూపిస్తావు. దానికి మేము ఏం చేయాలి, రేపు పొద్దున్న ఏం చూడాలో ఎపిసోడ్లో ఏం చూపిస్తామో నాకైతే అర్థం కావట్లేదు. సరే చూద్దాం. సరే ఫ్రెండ్స్, ఈరోజు బాయ్. ఏదైనా డిస్కషన్ పాయింట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, డిస్కస్ చేసుకుందాం. తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే బాయ్.